హాయ్ పిల్లలు, అందరికీ నమస్కారం. ఐఎమ్ పి సురేష్, వర్కింగ్ యాజ్ ఏ మ్యాథమెటిక్స్ టీచర్ ఇన్ జెడ్పిహెచ్ఎస్ సత్తాపూర్. మనం ఇంతకుముందు తరగతిలో 10th క్లాస్లోని చాప్టర్ 2లో సమితులు సెట్స్ గురించి డిస్కస్ చేశాం. అందులో సమితి అంటే ఏంటి, సమితులకు ఉదాహరణలు, దాంతో పాటు ఎక్సైజ్ 2.1 కూడా కంప్లీట్ చేశాము. ఇప్పుడు దాని నెక్స్ట్ కంటిన్యూస్ క్లాస్ అయినటువంటి సమితులపైనే ఏముంటుందో డిస్కస్ చేద్దాం. ఈ రోజు మనం క్లాస్ లో నేర్చుకునే అంశాలు ఏంటంటే, మొదటగా సమితుల్లోని కొన్ని రకాలు, అదేవిధంగా వెంచిత్రాలు, నెక్స్ట్ సమితుల పైన ప్రాథమిక పరిక్రియల గురించి నేర్చుకుంటాము. అందులో మొదటి సమితుల్లోని రకాలు కనుక తీసుకుంటే రకరకాల సమితులు మనము డిస్కస్ చేస్తాము. అందులో ఫస్ట్ మనకి శూన్య సమితి తీసుకుంటే, శూన్య సమితి దాన్ని ఇంగ్లీష్ లో మనం ఏమంటామంటే నల్ సెట్. ఎగ్జాంపుల్ నేను ఏం తీసుకుంటున్నానంటే, మన తరగతిలోని 10 సంవత్సరాలు ఉన్నటువంటి విద్యార్థులు, మరి మన తరగతి 10th క్లాస్ కాబట్టి 10th క్లాస్ లో 10 years ఉన్న వాళ్ళు ఉంటారా ఎవరన్నా? సో ఆ సమితిని ఏం తీసుకుంటున్నానంటే, మన తరగతిలోని సమితిని ఎగ్జాంపుల్ ఇలా తీసుకుంటున్నాను, స్టార్ట్ చేశాను. ఇందులో ఈ సమితి లోపల మనం ఇప్పుడు ఏం రాయాలి, 10th క్లాస్ లో 10 సంవత్సరాలు ఉన్నటువంటి విద్యార్థులందరినీ ఇందులో రాయాలి. మళ్ళీ ఎవరైనా వస్తారా ఇందులో చూడండి, ఒకరన్నా ఉంటారా? సో ఈ సమితి మనకి ఏమైందంటే, ఈ సమితిలో ఎలాంటి మూలకాలు రాలేదు. ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇది మొదటి ఎగ్జాంపుల్. రెండో ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను. రెండో ఎగ్జాంపుల్ ఏం తీసుకోవచ్చు అంటే, ఉదాహరణకి ఒక సంవత్సరంలో ఉన్నటువంటి 35 రోజులు ఉన్నటువంటి నెలల సమితి. ఒక సంవత్సరంలో మనకు 12 నెలలు ఉంటాయి. ఆ 12 నెలల్లో 35 రోజులు ఉన్న నెలలు ఏమైనా ఉంటాయా? ఒకటైనా ఉంటుందా? సో ఆ సమితి రాష్ట్రం కూడా మనకి ఆ సమితిలో ఎలాంటి మూలకాలు రావు. గమనించండి, ఇక్కడ ఒక సమితి లోపల ఎలాంటి మూలకాలు కనుక లేకుంటే దాన్ని మనం ఏమంటామంటే శూన్య సమితి. ఇంగ్లీష్ లో నల్ సెట్, ఎంటీ సెట్. అంటే శూన్య సమితి అంటే ఏదో చూడండి ఒకసారి. ఎలాంటి మూలకాలు లేనటువంటి సమితిని ఏమంటాము? శూన్య సమితి. అంటే ఒక సమితి లోపల ఎలాంటి మూలకాలు ఉండకూడదు, దాన్ని శూన్య సమితి అంటాం. ఇంగ్లీష్ లో ఏమంటాం? ద సెట్ వితౌట్ ఎనీ ఎలిమెంట్స్. ద సెట్ వితౌట్ ఎలిమెంట్స్ ఈస్ కాల్డ్ నల్ సెట్. ఇది శూన్య సమితి అంటే దాని యొక్క నిర్వచనం. శూన్య సమితిని సూచించడానికి మనం చూడండి, సెట్ యొక్క ఎంటీ సెట్ ని తీసుకుంటాం. ఎంటీ సెట్ కాబట్టి సమితి గుర్తు పెడతాం, అందులో ఎలాంటి మూలకాలు ఉండవు. అదే విధంగా శూన్య సమితికి మనం ఏదైనా సింబల్ చూపించాలంటే దాన్ని పై అనే అక్షరంతో తీసుకుంటాం. గ్రీకు అక్షరమైనటువంటి పై తీసుకుంటాము, దాన్ని ఫై అంటాం ఇంగ్లీష్ లో మనము. సో శూన్య సమితిని ఫై అనే అక్షరం చేత సూచిస్తూ ఉంటాం. ఇప్పుడు శూన్య సమితికి కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఫస్ట్ చూడండి ఒకసారి, 2 కంటే పెద్దవైనటువంటి సరి ప్రధాన సంఖ్యల సమితి. అంటే ఎలా ఉండాలంటే, 2 కంటే పెద్దవైన సరి ప్రధాన సంఖ్యల సమితి. సరి ప్రధాన సంఖ్యలు కాబట్టి ఒకవేళ ప్రధాన సంఖ్యలు కనుక రాస్తాం మనకి ఏమొస్తాయి చూడండి, 2, 3, 5, 7 డాష్ డాష్ డాష్. గమనించండి, 2 కంటే పెద్దవైన సరి సంఖ్యలు అంట. దీని తర్వాత నెక్స్ట్ వచ్చే సంఖ్యలన్నీ మనకి ఏమొస్తాయి చూడండి, ఇక్కడ బేస్ సంఖ్యలు వస్తాయి. మరి 2 కంటే పెద్దవైన సరి సంఖ్యలు ప్రధాన సంఖ్యలో ఉంటాయా? ఉండవు. కాబట్టి ఈ సమితి మనకి ఏమవుతుంది? శూన్య సమితి అవుతుంది. కాబట్టి ఇది మనకి ఏమవుతుందంటే, ఆ వాక్యానికి సరిపోయేటటువంటి సమితి మనకి ఏమవుతుంది? శూన్య సమితి అవుతుంది. ఇంకా రెండో ఎగ్జాంపుల్ చూడండి, 2, 3ల మధ్య గల సహజ సంఖ్యల సమితి. 2, 3ల మధ్య సహజ సంఖ్యలు అంట. సహజ సంఖ్యలు అంటే మనం ఏం రాస్తాము? సో n = 1, 2, 3, 4 డాష్ డాష్ రాస్తూ ఉంటాం. సో 2కు 3కు మధ్య ఉన్న సహజ సంఖ్యలు అంట. ఇది ఒక సమితిగా తీసుకుంటే 2, 3 మధ్య ఏమైనా సహజ సంఖ్యలు ఉన్నాయి? ఇంకా లేవు. కాబట్టి మనకి ఏమవుతుంది? శూన్య సమితి అవుతుంది. ఇది కూడా మనకి శూన్య సమితికి ఉదాహరణ. మరొక ఎగ్జాంపుల్ చూడండి, 4 భుజాల చేత ఏర్పడే త్రిభుజాల సమితి. 4 భుజాలతో ఏర్పడట. త్రిభుజం అన్నప్పుడే మనకి ఏం తెలుసు? త్రిభుజం అన్నప్పుడే మనకు 3 భుజాలు ఉంటాయి. 3 భుజాల చేత ఏర్పడే త్రిభుజం. 4 భుజాల చేత ఏర్పడే త్రిభుజం కాదు మనకి. మరి 4 భుజాలతో ఏర్పడే త్రిభుజాల సంఖ్య ఎంత ఉంటుంది మనకి? 4 భుజాలతో త్రిభుజం ఏర్పడుతుందా? ఏర్పడదు. కాబట్టి ఇది కూడా మనకి ఏమవుతుంది? శూన్య సమితి అవుతుంది. మీరు ఎన్నైనా మీరు డిస్కస్ చేసుకోవచ్చు శూన్య సమితుల గురించి. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, శూన్య సమితి అన్నప్పుడే మనము ఈ విధంగా రాస్తున్నాము. ఒకవేళ శూన్య సమితిలో ఇలా రాసామనుకోండి, ఇది శూన్య సమితి కాదు. చాలా చాలా ఇంపార్టెంట్ మీకు. సో ఇలా రాసిన కూడా మనకి శూన్య సమితి కాదు. శూన్య సమితి లోపల మళ్ళీ సమితి లోపల ఏది రాసిన ఒక మూలకం అవుతుంది. కాబట్టి ఇది కూడా శూన్య సమితి కాదు. ఇది కూడా శూన్య సమితిలో మళ్ళీ ఇక్కడ 0 అనే మూలకం ఉంది కాబట్టి ఇది కూడా శూన్య సమితి కాదు. ఇవి రెండు కూడా శూన్య సమితులు కావు. నెక్స్ట్ విశ్వ సమితి. దీన్నే సార్వత్రిక సమితి అంటాం. ఇంగ్లీష్ లో యూనివర్సల్ సెట్ అంటాం. దీనికి ఒక ఎగ్జాంపుల్ తో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ గమనించండి,
ఏ అనే ఒక సమితి తీసుకున్నాను, ఏబిసిడి డాష్ జెడ్ వరకు అన్ని ఆల్ఫాబెట్స్. బి అనే సమితి ఏ కామా బి కామా సి తీసుకున్నాను. సి అనే సమితి ఏఈఐఓ ఆల్రెడీ మనకు తెలుసు ఆంగ్ల భాషలోని అచ్చులు తీసుకున్నాను. ఈ మూడు సమితులు ఒకసారి గమనించండి. ఇక్కడ బిలో ఉన్న మూలకాలు అన్ని కూడా ఇందులో ఉన్నాయి, సిలో ఉన్న ఏఈఐఓ కూడా ఇందులో ఉన్నాయి. అంటే ఏదైనా ఒక సిచ్యువేషన్ తీసుకుంటే, ఒక సందర్భం లోపల కొన్ని సమితులు తీసుకుంటే, కొన్ని చిన్న సమితులు అన్ని కలిసి పెద్ద సమితిలో కనుక ఉంటే ఆ పెద్ద సమితిని మనం ఏమంటామంటే విశ్వ సమితి అంటాం. విశ్వం లోపల మనం అందరం ఎలా ఉన్నామో సేమ్ విశ్వం చాలా పెద్దది, అలానే మనం తీసుకున్న ఒక సందర్భం లోపల విశ్వ సమితి అనేది మిగతా వాటికంటే పెద్దగా ఉంటుంది. అంటే మిగిలిన సమితులన్నీ కూడా విశ్వ సమితి లోపల ఉంటాయి. దాన్ని మనం ఏమంటామంటే విశ్వ సమితి అంటాం, పెద్ద దాంట్లో ఉంటాయి కాబట్టి. అంటే విశ్వ సమితి అంటే ఏందో చూడండి, ఏదైనా ఒక సందర్భంలో ఏదైనా ఒక సిచ్యువేషన్ లోపల మిగిలిన అన్ని సమితులను కలిగి ఉన్నటువంటి సమితిని ఏమంటామంటే విశ్వ సమితి, యూనివర్సల్ సెట్. అన్ని సమితులను కలిగి ఉన్న సమితిని యూనివర్సల్ సెట్ అంటాం, విశ్వ సమితి. విశ్వ సమితిని మ్యూ అనే అక్షరం, మ్యూ అనే గ్రీకు అక్షరం చేత సూచిస్తాం. అదే విధంగా యు కూడా తీసుకోవచ్చు, క్యాపిటల్ యు కూడా తీసుకోవచ్చు. మ్యూ లేదా యు చేత సూచిస్తూ ఉంటాం. యూనివర్సల్ సెట్ కి ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఈ సమితులు గమనించండి. ఎన్ సహజ సంఖ్యా సమితి మనకు తెలుసు, 1 నుంచి అనంతం వరకు అన్ని సంఖ్యలు కలిగి ఉంటుంది. ఏ అనే సమితి సరి సంఖ్యల సమితి, బి అనే సమితి బేసి సంఖ్యల సమితి. మీరు ఇక్కడ గమనించండి, ఈ సందర్భం లోపల ఈ సమితిలో ఉన్నటువంటి అన్ని మూలకాలు కూడా, ఈ సమితి మొత్తం కూడా ఇందులో ఉంటుంది. ఇదే సమితిలో ఇది కూడా ఉంటుంది కాబట్టి ఈ రెండు సమితిలో ఉంటాయి కాబట్టి ఈ రెండింటికంటే ఇది పెద్దది. దీన్ని మనం ఏమంటామంటే ఎన్ అనే దాన్ని ఈ రెండింటికి విశ్వ సమితి అంటాము. విశ్వ సమితి అంటే మిగిలిన అన్ని సమితులు కలిగి ఉన్నటువంటి సమితి. నెక్స్ట్ ఉపసమితి, దీన్ని ఇంగ్లీష్ లో మనం సబ్సెట్ అంటాము. సో మన సబ్సెట్ ని అర్థం చేసుకోవడానికి కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకుందాం. ఈ సమితిని గమనించండి. ఏ 1 2 3 4 5 6, బి ఈజ్ ఈక్వల్ టు 2 4 6, సి ఈజ్ ఈక్వల్ టు 1 3 5, డి ఈజ్ ఈక్వల్ టు 2 3 5 7. 4 సమితులు తీసుకున్నాను. ఇక్కడ మీరు ఒక్కొక్క సమితిని గమనించుకుంటే ఇక్కడ మనకి పెద్దగా కనబడుతుంది సమితి. బిలో ఉన్నటువంటి 2 4 6, 2 4 6 ఏలో ఉంది. సిలో ఉన్నటువంటి 1 3 5, సో 1 3 5 ఆల్సో ఇన్ ఏ. 2 3 5 7, 2 3 5 7, 2 3 5 7 మాత్రం ఇందులో లేదు. గమనించండి, ఇక్కడ బిలో ఉన్న మూలకాలన్నీ ఏలో ఉన్నాయి, సిలో ఉన్న మూలకాలన్నీ కూడా ఏలో ఉన్నాయి, డిలో ఉన్న అన్ని మూలకాలు ఏలో లేవు. సో ఈ రెండు సమితులను మనం ఏమంటామంటే ఉపసమితులు. బి కామా సిలని, బి కామా సిలు ఏకి ఉపసమితులు, ఉపసమితులు. కానీ డి అనేది ఉపసమితి కాదు, డి అనేది ఉపసమితి కాదు. ఎందుకంటే ఇక్కడ చిన్న లాజిక్ చూడండి. ఉపసమితి, సర్పంచ్ ఉప సర్పంచ్ ఎలా డిస్కస్ చేస్తాం, సర్పంచ్ కంటే ఉప సర్పంచ్ కొంచెం చిన్న. ఇక్కడ కూడా సమితి కంటే వాటి యొక్క ఉపసమితులు చిన్నగా ఉంటాయి. ఇందులో ఉన్న ప్రతి మూలకం అందులో ఉంటుంది. అలా ఉంటే దాన్ని ఏమంటామంటే ఉపసమితి. ఒక సమితిలో ఉన్నటువంటి ప్రతి మూలకం కూడా పెద్దదానిలో ఉంటే ఆ పెద్దదానికి చిన్నదాన్ని ఏమంటాం ఉపసమితి. మరి ఇక్కడ చూడండి 2 3 5 ఉంది, కానీ 7 మాత్రం లేదు. 7 లేదు కాబట్టి డి అనేది ఉపసమితి కాలేదు. ఇందులో ఉన్న ప్రతి మూలకం అందులో ఉండాలి, అన్ని ఉంటేనే ఉపసమితి అంటాం. కాబట్టి 7 లేదు కాబట్టి డి అనేది ఉపసమితి కాదు. బి కామా సిలు మాత్రం ఉపసమితులు అవుతాయి. మరి ఉపసమితి యొక్క డెఫినేషన్ చూడండి ఒకసారి. సబ్సెట్ అంటే ఏంటంటే ఏదైనా ఒక సమితి ఏలోని ప్రతి మూలకం బిలో గనక ఉంటే బికి ఏని ఉపసమితి అంటాం. బికి ఏమంటాం, ఏని ఉపసమితి అంటాం. అంటే ఏలో ఉన్న ప్రతి మూలకం బిలో ఉండాలి. 2 సమితులు తీసుకుంటే ఏలోని ప్రతి మూలకం బిలో ఉంటే దాన్ని ఏమంటాము, బికి ఏను ఉపసమితి, సబ్సెట్ అంటాం. మరి సబ్సెట్ ని సూచించడానికి మనం ఏం చేస్తామంటే సబ్సెట్ ని సూచించడానికి మనము ఈ గుర్తును ఉపయోగిస్తాము. ఒకవేళ ఏ కామా బిలు ఏవైనా 2 సమితులు తీసుకుంటే ఏ అనేది బికి ఉపసమితి అయితే ఏ సబ్సెట్ బి అని రాస్తూ ఉంటాం. అది ఎలా రాస్తామంటే ఏ ఈ సబ్సెట్ టు బి, ఏ ఈ సబ్సెట్ టు బి ఇలా రాస్తాం. ఒకవేళ ఏ కామా బిలలో ఏ అనేది బికి ఉపసమితి కాదు అనుకుంటే ఏం రాస్తామంటే ఏ ఈజ్ నాట్ సబ్సెట్ టు బి, ఏ ఈజ్ నాట్ సబ్సెట్ టు బి అని రాస్తూ ఉంటాం. ఇక్కడ వచ్చిన ఎగ్జాంపుల్ చూడండి. ఏ అనేది ఏబిసి మూలకాన్ని కలిగి ఉంది, బి అనేది ఏబి మూలకాన్ని కలిగి ఉంది, సి అనేది ఏడి మూలకాన్ని కలిగి ఉంది. ఇక్కడ మీరు గమనించండి, ఏబిసి ఉంది కాబట్టి ఏ కామా బిలు ఏలో ఉన్నాయి కాబట్టి బి అనే సమితి ఏకి ఉపసమితి అవుతుంది. దాన్ని ఏం రాయొచ్చు మనము, బి ఈజ్ సబ్సెట్ టు ఏ, బి ఈజ్ సబ్సెట్ టు ఏ. ఇక్కడ గమనించండి, సి అనేది సమితి ఏముంది, ఏ కామా డి ఉంది. ఏ అనే మూలకం ఉంది కానీ డి అనే మూలకం ఇందులో లేదు. ఇది మరి దీనికి ఉపసమితి అవుతుందా, కాదు. అంటే ఏంటి, డి సి ఈజ్ నాట్ సబ్సెట్ టు ఏ, నాట్ సబ్సెట్ టు ఏ. ఇక్కడ ఒకటి గమనించండి, బి అనేది ఏకి ఉపసమితి, ఇది ఉపసమితి.
ఈ పెద్దదాన్ని ఏమంటామంటే, ఇప్పుడు చిన్నగా ఉన్న వాళ్ళని ఉప అంటున్నాము. సో వాడికన్నా పెద్దగా ఉంటే మనకన్నా పెద్దగా ఉన్నతమైన వాళ్ళు అంటాం కాబట్టి దీన్ని మనం ఏమంటామంటే ఉన్నత సమితి. ఉన్నత సమితి, సూపర్ సెట్. దిస్ ఇస్ ద సబ్సెట్, దిస్ ఇస్ ద సూపర్ సెట్. ఉపసమితినేమో సబ్సెట్ అంటే, ఉన్నత సమితిని ఏమంటాం సూపర్ సెట్. మనకు అర్థం కావడానికి మరొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. మనం మొదటి యూనిట్లో నేర్చుకున్నట్టుగా సహజ సంఖ్యలన్నీ కూడా పూర్ణాంకాల్లో ఉంటాయి, పూర్ణాంకాలన్నీ కూడా పూర్ణ సంఖ్యలో ఉంటాయి, పూర్ణ సంఖ్యలన్నీ కూడా అకర్ణీయ సంఖ్యలో ఉంటాయి. సో అకర్ణీయ సంఖ్యలు మరియు కర్ణీయ సంఖ్యలు రెండు కలిసి కూడా వాస్తవ సంఖ్యల్లో ఉంటాయి. వీటిని మనము ఎలా చూడండి, సహజ సంఖ్యలన్నీ కూడా పూర్ణాంకాలు ఉన్నాయి అంటే పూర్ణాంకాల లోపల సహజ సంఖ్యలు ఉన్నాయి కాబట్టి n is subset to w అని రాయొచ్చు. మళ్ళీ పూర్ణాంకాలు దేంట్లో ఉన్నాయి, పూర్ణ సంఖ్యలో ఉన్నాయి కాబట్టి w is subset to z. మరి అక్కడ పూర్ణ సంఖ్యలు అన్ని దేంట్లో ఉన్నాయి, మళ్ళీ అకర్ణీయ సంఖ్యలో ఉన్నాయి కాబట్టి ఈ సబ్సెట్ టు q. సో అకర్ణీయ సంఖ్యలు అన్ని కూడా దేంట్లో ఉన్నాయి, r లో ఉన్నాయి కాబట్టి ఈ సబ్సెట్ టు r. అదే విధంగా q డాష్ అనేది సెపరేట్ గా ఉంచండి. q డాష్ అనేది సెపరేట్ ఉంది, అది కర్ణీయ సంఖ్యలు, అవి కూడా వాస్తవ సంఖ్యలకు ఉపసమితి కాబట్టి q డాష్ ఆల్సో సబ్సెట్ టు r. అందులోనే ఇంకోటి తీసుకుందాం. ఒకవేళ n q డాష్ కి చెందుతుందో చూడండి, n q డాష్ కి సంబంధం ఉందా, n is not subset to q dash. n is not subset to q dash. చూడండి సబ్సెట్ ఎక్కడ ఉపయోగిస్తున్నాం, నాట్ సబ్సెట్ కు ఎక్కడ ఉపయోగిస్తున్నాం చూడండి ఒకసారి. మీరు ఇక్కడ రెండు ఇంపార్టెంట్ పాయింట్స్ గుర్తుపెట్టుకోవాలి, చాలా ఇంపార్టెంట్. అందులో మొదటిది ఏంటంటే శూన్య సమితి ప్రతి సమితి కూడా ఉపసమితి అవుతుంది. శూన్య సమితిని కనుక తీసుకుంటే ప్రతి సమితి కూడా ఉపసమితి అవుతుంది. అంటే శూన్య సమితి పై అనేది ఏదైనా ఒక సమితి ఏ అని తీసుకుంటే దానికి ఉపసమితి అవుతుంది. ఏ సమితి అయినా తీసుకోండి మీరు, దానికి ఉపసమితి అవుతుంది. ఇక రెండవ చూడండి, ప్రతి సమితి దానికదే ఉపసమితి. ఏ సమితి అయినా తీసుకోండి, ఒక సమితి దానికి అదే ఉపసమితి. చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను a is equal to 1, 2, 3 తీసుకుంటున్నాను. మళ్ళీ a is equal to 2, 3, 1 తీసుకుంటున్నాను. అదే సమితి, జస్ట్ మూలకాలు తిప్పి రాశాను అంతే. చూడండి మనకు ఉపసమితి సబ్సెట్ అంటే ఏంటి, ఒక సమితిలో ఉన్న మూలకాలన్నీ కూడా ఇంకో దాంట్లో ఉంటే దానికి ఉపసమితి అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ సమితి దీనికి ఉపసమితి అవుతుందా కదా, చూడండి 2, 3, 1 లో ఉంది కాబట్టి a is సబ్సెట్ టు a. దాన్ని సబ్సెట్ ఆర్ ఈక్వల్ టు అని రాయొచ్చు. దీన్ని కూడా ఏం రాయొచ్చు, a is సబ్సెట్ ఆర్ ఈక్వల్ టు a. a is సబ్సెట్ ఆర్ ఈక్వల్ టు, చూడండి దానికదే ఉపసమితి, దానికదే ఉపసమితి అవుతుంది కాబట్టి ప్రతి సమితి కూడా దానికదే ఉపసమితి. చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఘాత సమితి, దాన్నే ఇంగ్లీష్ లో ఏమంటాం పవర్ సెట్. పవర్ సెట్. ఘాత సమితి అంటే ఏం లేదు, చాలా సింపుల్. ఏదైనా ఒక సమితి తీసుకుందాం. a is equal to 1, 2, 3. దీనికి మనకు ఎన్ని సాధ్యమైతాయో అన్ని ఉపసమితులు రాయండి. ఉపసమితులు, దీనికి ఉపసమితులు అంటే చూడండి ఫస్ట్ ఎలా స్టార్ట్ చేస్తాం చూడండి. ఉపసమితులు నేను ఒకటి మూలకం ఉన్నటువంటి సమితి, ఇది దీనికి ఉపసమితి అవుతుందా కదా, చూడండి ఇందులో ఉన్న మూలకం అన్ని కూడా ఇందులో ఉన్నాయి కాబట్టి ఇది ఉపసమితి అవుతుంది. అదే విధంగా 2 కూడా ఉపసమితి అవుతుంది. సో సింగిల్ ఎలిమెంట్స్ తో ఏర్పడే సెట్స్ కూడా అన్ని కూడా ఉపసమితులు అవుతాయి. అదే విధంగా నేను ఇంకేం చేస్తున్నాను, 2 మూలకాల చేత కూడా సమితులు తయారు చేయొచ్చు. 1, 2, 1, 2, 1, 3, 2, 3. 2 ఎలిమెంట్స్ తో మనకి సెట్స్ ఏర్పడ్డాయి. ఇక్కడ చివరికి 3 ఎలిమెంట్స్ తో సెట్స్ ఏమైతే చూడండి 1, 2, 3. 1, 2, 3. సో దీస్ ఆల్ ఆర్ సబ్సెట్ టు ద గివెన్ సెట్. సో ఇవన్నీ కూడా దీనికి సబ్సెట్స్ అవుతాయి. దీంతో పాటు మనం ఆల్రెడీ ఇంతకుముందే నేర్చుకున్నాం, శూన్య సమితి ప్రతి సమితికి ఉపసమితి అవుతుందని చెప్పాము. చూడండి ఈ సమితి దీనికి ఉపసమితి ఏంటి, దాంతో పాటు శూన్య సమితి అంటే ఏంటి పై. పై కూడా ఏమవుతుంది దీనికి ఉపసమితి. ఇప్పుడు కౌంట్ చేయండి 1, 2, 3, 4, 5, 6, 7, 8. ఈ 8 కూడా దీని యొక్క ఉపసమితులు. దీనికి సాధ్యమయ్యే అన్ని ఉపసమితులు రాశాం. ఈ ఉపసమితులన్నింటినీ మళ్ళీ ఈ సబ్సెట్స్ అన్నింటినీ మళ్ళీ ఒక పెద్ద సెట్ లో కనుక రాస్తే దిస్ ఇస్ కాల్డ్ పవర్ సెట్ ఆఫ్ ఏ. పవర్ సెట్ ఆఫ్ ఏ, పి ఆఫ్ ఏ అంట. సో ఏ సమితి చేత మనకి ఏర్పడినాయో ఉపసమితులన్నింటి కూడా మళ్ళీ పెద్ద సమితులు రాస్తున్నాం. సో అన్ని ఉపసమితులన్నింటి కలిగినటువంటి పెద్ద సమితిని ఏమంటాం పవర్ సెట్ ఆఫ్ ఏ. ఒకవేళ బి అనే సమితి చేత ఏర్పడ్డది అనుకోండి, దాన్ని పవర్ సెట్ ఆఫ్ బి అంటాం. దీన్ని ఘాత సమితి అంటాం. అన్ని సాధ్యమయ్యే అన్ని ఉపసమితులను ఒక దగ్గర రాస్తే దాన్ని పవర్ సెట్ అంటాం. అంటే పవర్ సెట్ అంటే ఏంటో చూడండి,
ఒక సమితి యొక్క అన్ని ఉపసమితులను కలిగి ఉన్నటువంటి సమితిని మనం ఏమంటామంటే ఘాత సమితి, పవర్ సెట్. ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. B ఈజ్ ఈక్వల్ టు A, B సమితి. దీని యొక్క ఘాత సమితి పవర్ సెట్ రాయాలి. దీనికి ఎన్ని ఉపసమితులు ఉంటాయో అన్ని రాసిద్దాం. ఫస్ట్ సింగిల్ ఎలిమెంట్ తో ఫార్మ్ అయ్యే సెట్ with A, with B, single elements. Now two elements A, B. So there is no possible another set. So next ఏంటి, empty set, null set కూడా మనకి దీనికి సబ్సెట్ అవుతుంది. ఇవన్నీ కూడా మనము ఇంకొక పెద్ద సంఖ్యలో రాసేస్తున్నాం. దిస్ ఇస్ కాల్డ్ పవర్ సెట్ ఆఫ్ B, P of B. ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. C అనే సమితిలో X అనే మూలకం ఉంది. దీనికి పవర్ సెట్ రాయాలి. X అనే మూలకం ఉన్న సమితికి సబ్సెట్ ఏమవుతుంది, అదే అవుతుంది. నెక్స్ట్ ఏంటి, ఎంప్టీ సెట్. ఇదన్నీ కలిసినటువంటి సమితి ఏమవుతుంది, పవర్ సెట్ ఆఫ్ C. ఇక్కడ గమనించుకోండి, మీరు ఇక్కడ రెండు ఎలిమెంట్స్ తీసుకుంటే మనకి ఎన్ని వచ్చాయి, ఇక్కడ 4 వచ్చాయి. ఒకటే ఎలిమెంట్ తీసుకుంటే 2 ఉపసమితి సబ్సెట్స్ వచ్చాయి. ఇంతకుముందు మనము 3 తీసుకుంటే మనకి ఎంత వచ్చాయి, 8 వచ్చాయి. దీన్ని ఉపయోగించి మనం ఒక చిన్న ఫార్ములా రాసుకోవచ్చు. ఇక్కడ ఈ పట్టిక గమనించండి. సో మూలకాల సంఖ్య, అక్కడనేమో ఏర్పడే ఉపసమితుల సంఖ్య. మూలకాల సంఖ్య కనుక సమితిలో 1 తీసుకుంటే మనకి ఉపసమితులు 2 ఏర్పడ్డాయి. ఆ 2 ఘాతం మనం 1 రాయొచ్చు. ఇక్కడ 1 ఉంది కాబట్టి 2 ఘాతం 1. మూలకాల సంఖ్య 2 ఉంటే మనకి 4 ఏర్పడ్డాయి, దాన్ని 2 స్క్వేర్ రాయొచ్చు. 2 ఘాతం 2 అంటే 2 ఉన్నాయి కాబట్టి ఘాతం 2. 3 మూలకాలు తీసుకుంటే మనకి 8 ఏర్పడ్డాయి, 2 ఘాతం 3 రాయొచ్చు. 3 మూలకాలు కాబట్టి ఘాతం 3. 4 కనుక తీసుకుంటే మూలకాలు 16 ఏర్పడతాయి, దాన్ని 2 ఘాతం 4 రాయొచ్చు. అదే విధంగా మనం n మూలకాలు తీసుకుంటే దానిలాగానే మనకు 2 పవర్ n అనేటటువంటి ఉపసమితుల సంఖ్య వస్తుంది. అంటే ఇక్కడ ఎన్ని మూలకాలు ఉన్నాయి, ఇక్కడ 2కు ఘాతంగా మారుతుంది. ఇది మీకు చాలా ఇంపార్టెంట్. దీన్నే మనము సూత్ర రూపంలో ఏం రాయొచ్చు అంటే n మూలకాలు ఉన్నటువంటి సమితిలో ఏర్పడే ఉపసమితుల సంఖ్య ఈక్వల్ టు 2 ఘాతం n, 2 పవర్ n. ఇప్పుడు మీ బుక్ లో 34 పేజ్ నెంబర్ లో ఇవి చేయండి అంటే కొన్ని ప్రాబ్లమ్స్ ఇచ్చారు. అక్కడ చూడండి. ఫస్ట్ ప్రాబ్లం ఏమి ఇచ్చాడంటే ఇక్కడ మీకు 4 సమితులు ఇచ్చాడు. A ఈక్వల్ టు 1 2 3 4, B ఈక్వల్ టు 2 4, C ఈక్వల్ టు 1 2 3 4 7 అండ్ పై ఈక్వల్ టు శూన్య సమితి ఇచ్చాడు. అయినా ఈ కింది ఖాళీలను సబ్సెట్ అండ్ నాట్ సబ్సెట్ల చేత పూరించండి అని ఇచ్చాడు. అక్కడ మీకు 6 ప్రాబ్లమ్స్ ఇచ్చాడు. చూడండి అవి ఎలా ఉన్నాయి. అక్కడ మీకు కింద ఇచ్చిన ప్రాబ్లమ్స్ మనం ఇక్కడ రాసాము. సబ్సెట్ నాట్ సబ్సెట్ ఉపయోగించి ఏ సరిపోతుందో ఇక్కడ చూడండి. ఫస్ట్ చూడండి, A డాష్ B ఇచ్చాడు. ఏ సమితిలో ఏమున్నాయి 1 2 3 4, B సమితిలో ఏమున్నాయి 2 4. మరి A అనేది B కి ఉపసమితి అవుతుందా? ఉపసమితి అయితేనే మనము సబ్సెట్ గుర్తు ఉపయోగిస్తాం, కాకుంటే నాట్ సబ్సెట్ ఉపయోగిస్తూ ఉంటాం. మరి ఇక్కడ సబ్సెట్ అనేది వస్తుందా, నాట్ సబ్సెట్ వస్తుంది? చూడండి, A అనేది పెద్ద ఉంది కాబట్టి నాట్ సబ్సెట్. ఇక్కడ C A ఇచ్చాడు. C అనే సమితి లోపల మనకి ఏముంది, అక్కడ C లో 1 2 3 4 అండ్ 7 ఉంది. A అనే సమితిలో 1 2 3 4 ఉంది. మరి C లో ఉన్న ప్రతిదీ A లో ఉందా, లేదు. కాబట్టి ఇది కూడా నాట్ సబ్సెట్. అదే విధంగా B అండ్ A గమనించండి. B లో ఏ మూలకాలు ఉన్నాయి, ఇక్కడ 2 4. A లో ఏమున్నాయి 1 2 3 4. B లో ఉన్న 2 4 అన్ని కూడా A లో ఉన్నాయి కాబట్టి B అనేది A కి ఉపసమితి సబ్సెట్ అవుతుంది కాబట్టి సబ్సెట్ సింబల్. సో ఇక్కడ A అండ్ C, A లో ఏ మూలకాలు ఉన్నాయి మనకు 1 2 3 4, C లో 1 2 3 4 అండ్ 7. సో A లో ఉన్న ప్రతి మూలకం C లో ఉంది. అక్కడ చూడండి, గమనించండి. కాబట్టి దిస్ ఇస్ ఆల్సో సబ్సెట్. నెక్స్ట్ B అండ్ C, B లో ఉన్న ప్రతి మూలకం C లో ఉందో చూడండి. B లో ఏమున్నాయి 2 4, C లో ఏమున్నాయి 1 2 3 4 అండ్ 7. B లో ఉన్న ప్రతి మూలకం C లో ఉంది, 2 4 అందులో ఉంది కాబట్టి దిస్ ఇస్ ఆల్సో సబ్సెట్. నౌ పై అండ్ B, పై ఈజ్ ఏ ఎంప్టీ సెట్, నల్ సెట్. సో శూన్య సమితి ప్రతి సమితికి ఉపసమితి అని చెప్పాం కాబట్టి ఇది ఖచ్చితంగా దీనికి ఉపసమితి అవుతుంది కాబట్టి ఇది కూడా సబ్సెట్. రెండో ప్రాబ్లం గమనించండి. ఈ కింది వాటిలో సత్యమైన వాటిని పేర్కొండి. సత్యం అంటే మీ కింద మీకు ఏమి ఇచ్చాడు, 3 ప్రాబ్లమ్స్ ఇచ్చాడు. అక్కడ ఆ మూడింటిని ఉన్నాయి ఇక్కడ రాసిన చూడండి. ఫస్ట్ ఏంటి, శూన్య సమితి గుర్తించాడు, ఈజ్ ఈక్వల్ టు పై అని ఇచ్చాడు. సెకండ్, పై ఈజ్ ఈక్వల్ టు 0 అని ఇచ్చాడు. 0 ఈజ్ ఈక్వల్ టు 0 ఎలిమెంట్ ఇన్ ద సెట్ అని ఇచ్చాడు. మరి ఏది సత్యమో చూడండి. గమనించండి, ఇక్కడ శూన్య సమితి దాన్ని మనము దీని చేత సూచిస్తాం కాబట్టి ఇవి రెండు కూడా సమానమే కాబట్టి ఇది సత్యం. నెక్స్ట్ సెకండ్ చూడండి, ఇది శూన్య సమితి. ఇదేమో 0 అనే మూలకం. మూలకానికి సమితికి ఎట్టి పరిస్థితుల్లో సమానం కాదు. సమితి అంటే చాలా పెద్దది. సమితి లోపల మళ్ళీ మూలకాలు ఉంటాయి. మూలకం అంటే జస్ట్ ఒక నెంబర్ కాబట్టి ఈ రెండు ఎట్టి పరిస్థితుల్లో సమానం కాదు కాబట్టి ఇది అసత్యం. చివరిది చూడండి, 0 అంటే ఇంతకుముందు డిస్కస్ చేసాం. ఇక్కడ మూలకం
ఇదేంటి సమితి లోపల ఒక మూలకం, ఇది సమితి ఇది మూలకం, ఇవి రెండు కూడా ఎట్టి పరిస్థితుల్లో సమానం కాదు కాబట్టి ఇది కూడా అసత్యం. అదే పేజ్ నెంబర్ లోపల మనకి ప్రయత్నించండి అని చూడండి. అందులో మీకు 4 క్వశ్చన్స్ ఉన్నాయి. 4 లో నేను ఒక్కొక్కటి మీకు ఇక్కడ డిస్ప్లే అవుతుంది చూడండి. అందులో ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఏ అనేది అన్ని చతుర్భుజాల సమితి, బి అనే సమితి లోపల 4 మనకి ఏమున్నాయంటే చతురస్రం, దీర్ఘచతురస్రం, ట్రెపీజియం, రాంబస్ అయినప్పుడు ఏ అనేది బికి సబ్సెట్ అవుతుందా, బి అనేది ఏకి సబ్సెట్ అవుతుందా పేర్కొనండి, మీ సమాధానం సమర్థించండి అని క్వశ్చన్ ఇచ్చారు మనకి. దానికోసం మనం ఏం చేయాలంటే క్వశ్చన్ లోపల ఏ అనే సమితిలో ఏమి ఇచ్చాడు, అన్ని చతుర్భుజాలు అన్నాడు కాబట్టి మనము అన్ని రాష్ట్రం, చతురస్రం, దీర్ఘచతురస్రం, ట్రెపీజియం, రాంబస్, సమాంతర చతుర్భుజం, గాలిపటం 6 రకాల చతుర్భుజాలు రాష్ట్రం. బి అనే సమితిలో మూలకాలు అతడే ఇచ్చాడు కాబట్టి చతురస్రం, దీర్ఘచతురస్రం, ట్రెపీజియం అండ్ రాంబస్ అతడే ఇచ్చాడు ఇక్కడ. సో మరి ఇక్కడ ఏ బిలలో ఏ సబ్సెట్ బి అవుతుందా, బి సబ్సెట్ ఏ అవుతుందా మనం చెప్పాలి. కాబట్టి ఇక్కడ బిలో ఉన్న ప్రతి మూలకం కూడా చతురస్రం ఉంది, దీర్ఘచతురస్రం ఉంది, ట్రెపీజియం ఉంది, రాంబస్ ఉంది, ఈ 4 కూడా ఏలో ఉన్నాయి కాబట్టి మనకి ఏమవుతుందంటే బి అనేది సబ్సెట్ టు ఏ అవుతుంది. కానీ ఏ అనేది బికి సబ్సెట్ అవుతుందా, కాదు. అంటే ఏ ఈజ్ నాట్ సబ్సెట్ టు బి. సో ఇది మన ఆన్సర్. ఇక రెండో ప్రశ్న చూడండి. ఏ ఈజ్ ఈక్వల్ టు ఏబిసిడి అనే సమితికి ఎన్ని ఉపసమితులు ఉంటాయి అంటున్నాడు. కింద మీకు ఆప్షన్స్ కూడా ఇచ్చారు. 5, 6, 16, 65 ఆప్షన్స్ ఇచ్చారు మీకు అక్కడ. మరి మీరు గమనించండి, ఇక్కడ మూలకాల సంఖ్య 4 ఉన్నది కాబట్టి మన ఆన్సర్ ఏంది 2 ఘాతం 4. 2 ఘాతం 4 అంటే ఎంత ఉంటుంది, 16 ఉంటుంది. సో మన ఆన్సర్ ఏమవుతుంది 16 అవుతుంది. ఇక మూడో ప్రశ్న చూడండి. పి అనే సమితి 5 యొక్క కారణాంకాల సమితి, క్యూ అనేది 25 కారణాంకాల సమితి, ఆర్ అనేది 125 యొక్క కారణాంకాల సమితి అన్నాడు. అంటే కింది వాటిలో ఏది సత్యం అంటున్నాడు. కింద మనకు కొన్ని క్వశ్చన్స్ ఇచ్చాడు. దానికన్నా ముందు మనం ఏం చేద్దామంటే పి కామా క్యూ కామా ఆర్ అనే సమితులు ఏ విధంగా ఉంటే రాద్దాం ఫస్ట్. ఇక్కడ గమనించండి. పి అనేది 5 యొక్క కారణాంకాల సమితి కాబట్టి 1, 5 కారణాంకాలు. క్యూ అనేది 25 యొక్క కారణాంకాల సమితి కాబట్టి 25 కారణాంకాలు 1, 5, 25. ఆర్ అనేది 125 యొక్క కారణాంకాలు 125 యొక్క ఫ్యాక్టర్స్ కాబట్టి 1, 5, 25 అండ్ 125. దీస్ ఆర్ ద ఫ్యాక్టర్స్. ఈ సెట్స్ మనకు వచ్చిన తర్వాత ఇక్కడ 4 లోపల ఏది సత్యమో ఏది అసత్యమో మనం తెలిపాలి. ఇక్కడ పి సబ్సెట్ టు క్యూ అన్నారు. పిలో ఉన్న మూలకాలన్నీ క్యూలో ఉన్నాయా, 1, 5 ఇందులో ఉంది కాబట్టి పి అనేది క్యూ కి సబ్సెట్ అవుతుంది. సో ఇది ఏమవుతుంది, సత్యం అవుతుంది, సత్యం. సో అదే సెకండ్ చూడండి. క్యూ సబ్సెట్ టు ఆర్ అని చెప్పారు. ఇక్కడ క్యూ సబ్సెట్ టు ఆర్ అంటే క్యూలో ఉన్న మూలకాలన్నీ ఆర్ లో ఉన్నాయా, 1, 5, 25 ఉన్నాయి కాబట్టి క్యూ అనేది ఆర్ కి ఉపసమితి సబ్సెట్ అవుతుంది కాబట్టి దిస్ ఈజ్ ఆల్సో ట్రూ. నెక్స్ట్ ఆర్ సబ్సెట్ టు పి. ఆర్ లో ఉన్న మూలకాలన్నీ కూడా పి లో ఉన్నాయి చూడండి. 1, 5 ఉంది కానీ ఇంకా 2 ఇక్కడ లేవు కాబట్టి ఆర్ అనేది పి కి ఉపసమితి కాదు, సబ్సెట్ కాదు. సో ఇదేంటి అసత్యం. నెక్స్ట్ పి సబ్సెట్ టు ఆర్. పి లో ఉన్న మూలకాలన్నీ ఆర్ లో ఉన్నాయి చూడండి ఒకసారి. 1, 5 ఉంది ఆల్రెడీ కాబట్టి పి లో ఉన్న మూలకాలన్నీ ఆర్ లో ఉన్నాయి కాబట్టి ఇది సబ్సెట్ అవుతుంది కాబట్టి సత్యం. ఇక నాలుగో ప్రశ్న చూడండి. ఏ అనేది 10 కంటే తక్కువైన ప్రధానాంకాల సమితి, బి అనేది 10 కంటే తక్కువైన బేస్ సంఖ్యల సమితి, సి అనేది 10 కంటే తక్కువైనటువంటి సరి సంఖ్యల సమితి అయినప్పుడు సో కింది వాటిలో ఏమి సత్యం అన్నాడు. ఫస్ట్ మనకి ఆ సమితి ఏంటో రాసుకుందాం ఫస్ట్. సో క్వశ్చన్ ప్రకారం ఏ ఈజ్ ఈక్వల్ టు 2357 అవుతుంది, బి ఈజ్ ఈక్వల్ టు 1357, సి ఈజ్ ఈక్వల్ టు 2468 అవుతుంది. ఇక్కడ మీకు కింద ఉన్న ప్రశ్నలు చూడండి, వాటిని ఇక్కడ నేను రాశాను. ఏ సబ్సెట్ బి అవుతుందా అంటే ఏవి సత్యం అవుతాయని చెప్పారు కాబట్టి ఏ సబ్సెట్ బి అవుతుందో చూడండి. ఏలో ఉన్న మూలకాలన్నీ బిలో ఉన్నాయా, 2 ఇందులో లేదు కాబట్టి సబ్సెట్ కాదు, రాంగ్. నెక్స్ట్ అదే విధంగా బి సబ్సెట్ ఏ అవుతుందా, బిలో ఉన్న మూలకాలన్నీ ఏలో ఉన్నాయా, 1 ఇందులో ఉంది, 1 ఇందులో ఉందా, ఏ ఒకటి లేకుండా లేనట్టే కాబట్టి ఇది కూడా సబ్సెట్ కాదు, రాంగ్. సో నెక్స్ట్ ఏం చూడండి. ఏ సబ్సెట్ సి. ఏలో ఉన్న మూలకాలు సిలో ఉన్నాయా, 2 ఉంది, 3 లేదు కాబట్టి ఇది కూడా రాంగ్. అదేవిధంగా సి సబ్సెట్ ఏ అవుతుందా, సిలో ఉన్న మూలకాలన్నీ ఏలో ఉన్నాయా, 2 ఉంది, 4 లేదు కాబట్టి ఇది కూడా కాదు. నెక్స్ట్ బి సబ్సెట్ సి. బిలో ఉన్న మూలకాలన్నీ సిలో ఉన్నాయా, బిలో 1 ఉంది, సిలో 1 లేదు కాబట్టి ఇది కూడా కాదు. లాస్ట్ వన్ పై సబ్సెట్ ఏ. పై ఈజ్ ఏ ఎంప్టీ సెట్, నల్ సెట్. నల్ సెట్ ఈజ్ సబ్సెట్ టు ఆల్ సెట్స్, ఎవ్రీ సెట్. దట్స్ వై సో పై అనేది శూన్య సమితి అన్నిటికీ ఉపసమితి కాబట్టి ఇది ఒక్కటి మాత్రం మనకు రైట్ అవుతుంది. సమితులను మనము మరింత సులభంగా అర్థం చేసుకోవడానికి కొన్ని మనం డయాగ్రామ్స్, కొన్ని చిత్రాలను వాడదాము. వాటిని మనం ఏమంటామంటే వెన్ డయాగ్రామ్స్ అంటాం, వెన్ చిత్రాలు అంటాము. సో మనం ఇప్పుడు వెన్ చిత్రాల గురించి నేర్చుకుందాం. వెన్ చిత్రాలని మనం ఏమంటామంటే వెన్ డయాగ్రామ్స్ అని కూడా అంటాము. వెన్ చిత్రాలు అంటే ఏంటి, కొన్ని చిత్రాలు అంటే కొన్ని పటాలు, డయాగ్రామ్స్ ఉపయోగించి సమితులను సాధించేటటువంటి విధానాన్ని
వెంచిత్రాలు అంటాం. మరి వెంచిత్రాలను ప్రవేశపెట్టిన వాళ్ళు ఇంతకుముందు మనం నేర్చుకున్నది ఏంటంటే సముద్రాన్ని ఫస్ట్ ప్రవేశపెట్టింది జార్జ్ క్యాంటన్, ఆల్రెడీ నేర్చుకున్నాము. మరి వెంచిత్రాలని అంటే దీన్ని ఇంకా సులభంగా చేయడానికి మరొక ఇద్దరు శాస్త్రవేత్తలు మనకి వెంచిత్రాలని పరిచయం చేశారు. వెంచిత్రాలని మనకి అభివృద్ధి పరిచిన శాస్త్రవేత్తలు ఎవరంటే మొదటి వ్యక్తి ఆయిలర్. సో స్విట్జర్లాండ్ చెందినటువంటి ఆయిలర్ అనే శాస్త్రవేత్త, అతడు వెంచిత్రాలని మనకు పరిచయం చేశాడు. అదే విధంగా జాన్ వెన్ అనేటటువంటి ఇంగ్లాండ్ శాస్త్రవేత్త కూడా, జాన్ వెన్, ఆయన పేరు పైన వెన్ డయాగ్రామ్స్ అంటారు. ఇక్కడ ఆయిలర్ వెన్ డయాగ్రామ్స్ అనొచ్చు, సింపుల్ గా వెన్ డయాగ్రామ్స్ అనొచ్చు. సో అతడు కూడా మనకి వెంచిత్రాలని చాలా ఎక్కువగా ఉపయోగించేందుకు ప్రోత్సహించారు కాబట్టి వీళ్ళిద్దరి పేరు పైనే ఆయిలర్ వెన్ డయాగ్రామ్స్ అనొచ్చు, సింపుల్ గా వెన్ చిత్రాలు అని అంటూ ఉంటాం. ఈ వెన్ చిత్రాలు ఉపయోగించాలంటే మనకు ఫస్ట్ ఏం చేయాలంటే సమితులని కొన్ని రకాల బొమ్మల చేత, జామితీయ పటాల చేత సూచిస్తాం. అందులో విశ్వ సమితి కనుక తీసుకుంటే విశ్వ సమితిని మనము ఒక దీర్ఘచతురస్రాకార పటం చేత తీసుకుంటాము. విశ్వ సమితిని సూచించాలంటే దీర్ఘచతురస్రాకార పటాన్ని తీసుకుంటాం. మిగిలిన అన్ని సమితులకు మనం ఏం చేస్తామంటే వృత్తాకారంగా ఉన్నటువంటి పటాలు తీసుకుంటాము. అంటే ఇక్కడ విశ్వ సమితి వచ్చిందంటే దీర్ఘచతురస్రాకార పటాన్ని మనం తీసుకుంటాము. మిగిలిన సమితులన్నింటినీ కూడా మనము వృత్తాల చేత తీసుకొని సూచిస్తూ ఉంటాం. ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం. మ్యూ అనే సమితి 1 2 3 4 5 డాష్ 10 వరకు, ఏ అనే సమితి 2 3 4 5, బి అనే సమితి 7 8 తీసుకున్నాను నేను ఇక్కడ. సో దీనికి మనం వెంచిత్రం ఎలా వేస్తామో ఒకసారి చూద్దాం. సో విశ్వ సమితికి మనం ఏం తీసుకుందామని చెప్పాము, దీర్ఘచతురస్రం కాబట్టి దీర్ఘచతురస్రం తీసుకున్నాము ఇక్కడ విశ్వ సమితికి, దాన్ని మ్యూ అనే యాక్షన్ చేత తీసుకున్నాము. తర్వాత దాని లోపల ఇది ఆల్రెడీ దీనికి ఉపసమితిగా ఉంది కాబట్టి, ఉపసమితిని సూచిస్తుంది కాబట్టి దీని లోపల ఈ మూలకాలన్నీ దీని లోపల ఉన్నాయి కాబట్టి ఆ విశ్వ సమితి లోపల ఒక నేను ఇది మిగిలిన సమితి వేరే సమితి కాబట్టి దాన్ని వృత్తాకారంగా ఒక సమితి ఏ తీసుకున్నాను, దాంట్లో ఉన్న మూలకాలు 2 3 4 5 తీసుకున్నాను ఇక్కడ. నెక్స్ట్ బి అనే సమితి తీసుకుంటే దాంట్లోనే మళ్ళీ విశ్వ సమితిలోనే బి అనే సమితి 7 8 తీసుకున్నాను, ఏ బి 2 తీసుకున్నాను ఇప్పుడు. కానీ విశ్వ సమితిలో మొత్తం ఎన్ని మూలకాలు ఉండాలి, 1 నుంచి 10 వరకు ఉండాలి. కానీ ఇప్పుడు దాంట్లో మీరు అబ్జర్వ్ చేయండి ఏమేమి వచ్చాయి, 2 3 4 5 వచ్చింది, 7 8 వచ్చింది. మిగిలిన మూలకాలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా అందులోనే రాయాలి. అందులో ఏలో బీలో రాకుండా రాసుకోవాలి. మిగిలిన ప్లేస్ ఎక్కడైతే ఉందో అక్కడ మనకి ఏమేమి మిగిలింది చూడండి, 1 2 3 4 5 అయిపోయింది కాబట్టి 1, నెక్స్ట్ ఏంటి 6 9 10, 1 6 9 10 అవి మిగిలిన మూలకాలు. ఈ విధంగా మనము వెంచిత్రాలను ఉపయోగించి మనము సమితులను సూచిస్తూ ఉంటాం. ఇప్పుడు మరొక ఎగ్జాంపుల్, ఒకవేళ ఉపసమితి అని వచ్చినప్పుడు ఏ విధంగా వెంచిత్రాలను సూచిస్తాం ఒకసారి చూద్దాం. ఏ అనే సమితి 1 2 3 4 5 తీసుకున్నాను, బి అనే సమితి 2 4 అని తీసుకున్నాను. ఇక్కడ మీకు గమనిస్తే 2 4 అనేది ఇందులో ఉంది కాబట్టి క్లియర్ గా బి అనేది ఏ కి ఉపసమితి క్లియర్ గా ఉంది ఇక్కడ. దీనికి మనం పటం ఏ విధంగా వేయాలంటే మనకి ఇందులో చిన్న సమితి ఏమవుతుంది 2 4, ఫస్ట్ అది రాసుకోండి. బి అనే సమితి తీసుకోండి, బి అనే సమితిలో 2 4 ఉంది. సో బి అనే సమితి దేంట్లో ఉంది, ఏ లోపల ఉంది. ఏ అనేది మనకి దాని చుట్టూగా వస్తుంది కాబట్టి ఏ అనే సమితి తీసుకుంటున్నాం అక్కడ. సో 1 2 3 4 5 ఆల్రెడీ ఆ సమితి లోపల ఏ అనే సమితిలో 2 4 అనే మూలకాల ఎలిమెంట్స్ కనబడుతున్నాయి. ఇంకా మిగిలిన 2 4 కాకుండా మిగిలిన 1 3 5, 1 3 5 అనేది బిలో రాకుండా అక్కడ తీసుకుంటాము. ఇది ఉపసమితిని సూచించడానికి మనం సూచించే వెన్ డయాగ్రామ్. ఇప్పుడు సమితులలో ప్రాథమిక పరిక్రియల గురించి నేర్చుకుందాం. ప్రాథమిక పరిక్రియలు అంటే మన జనరల్ గా మ్యాథమెటిక్స్ లో ఉపయోగించే ప్లస్ మైనస్ మల్టిప్లికేషన్ డివిజన్ ఏ విధంగా అయితే ఉపయోగిస్తామో అదే విధంగా సమితులలో కూడా కొన్ని పరిక్రియలు మనం చేస్తాం సేమ్ ఇదే విధంగా. అవి ఏంటంటే యూనియన్, దాన్ని మనము సమ్మేళనం అంటాం. ఇంటర్సెక్షన్, దాన్ని మనం ఛేదనం అంటాం. నెక్స్ట్ డిఫరెన్స్, దాన్ని మనం ఏమంటామంటే భేదం అంటాం. ఈ 3 పరిక్రియలు మనం సమితిలో చేస్తూ ఉంటాం. మరి ఈ 3 పరిక్రియలు సమితి లోపల ఏ విధంగా చేస్తామో ఒకసారి చూద్దాం. మొదటి పరిక్రియ సమితుల యొక్క సమ్మేళనం. దీన్ని యూనియన్ ఆఫ్ సెట్స్ అంటాం. యూనియన్ ఆఫ్ సెట్స్, యూనియన్ పేరులో చూడండి, యూనియన్ ఆఫ్ సెట్స్. యూనియన్ అంటే కలవడం, సో సమ్మేళనం కలవడం అంటే దీన్ని మనము ఏవైనా రెండు కానీ అంతకన్నా ఎక్కువ సమితులు ఉన్నప్పుడు మాత్రమే ఉపయోగిస్తాము. కలపాలి కాబట్టి 2 నెంబర్లు కలపడం, కూడిక చేయాలంటే 2 కంటే ఎక్కువ నెంబర్లు తీసుకుంటాం. కాబట్టి ఇక్కడ కూడా సమ్మేళనం చేయాలంటే, కలపాలంటే 2 లేదా అంతకంటే ఎక్కువ సమితులు తీసుకోవాల్సి ఉంటుంది. మనం ఏవైనా 2 సమితుల యొక్క సమ్మేళనం కనుక్కోవాలంటే అందులో ఉన్నటువంటి అన్ని మూలకాలను కలిపితే దాన్నే మనం ఏమంటామంటే ఆ 2 సమితుల యొక్క సమ్మేళనం అంటాము. ఏవైనా 2 సమితుల యొక్క సమ్మేళనం ఏమవుతుంది, ఆ 2 సమితిలో ఉన్న మూలకాలన్నింటినీ కలిపి రాస్తే దాన్నే సమ్మేళనం అంటాం. ఇంగ్లీష్ లో దాన్ని ఏమంటాం యూనియన్, యూనియన్ ఆఫ్ సెట్స్ అంటాం. ఇక్కడ ఏవైనా 2 సమితులు కనుక తీసుకుంటే ఏ కామా బి తీసుకుంటే వాటి యొక్క సమ్మేళనాన్ని ఏ విధంగా చూస్తాం, యూనియన్, యు అనే అక్షరం లాగా ఉంటుంది, యూనియన్ చేత
తీసుకుంటాం. దాన్ని ఆ రెండు సమితుల యొక్క సమ్మేళనాన్ని ఏ యూనియన్ బి అని రాస్తాం. ఏ యూనియన్ బి చదివేటప్పుడు మాత్రం ఏ యూనియన్ బి అని చదువుతూ ఉంటాం. సో ఆ సింబల్ యూజ్ చేస్తాం మనం ఇక్కడ సమ్మేళనానికి. సమితుల సమ్మేళనం అర్థం చేసుకోవడానికి చిన్న ఎగ్జాంపుల్ చేద్దాం. మనం ఎగ్జాంపుల్ ద్వారా అర్థం చేసుకోవచ్చు ఈజీగా. ఇక్కడ రెండు చూడండి, ఏ అనే సమితి 1 3 4 7 8, బి ఈజ్ ఈక్వల్ టు 1 2 3 4 5 అయినా ఏ యూనియన్ బి వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఎలా కనుక్కోవాలో చూద్దాం. అసలు ఏ యూనియన్ బి ఏ విధంగా కనుక్కుంటాం. రెండు సమితుల యొక్క సమ్మేళనాన్ని యూనియన్ చేత చూపిస్తాం కాబట్టి ఏ యూనియన్ బి ఏ విధంగా కనుక్కుంటాం. సో జాగ్రత్తగా వినండి, మీకు చాలా ఈజీగా అర్థమవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏ యూనియన్ బి కనుక్కోవాలి. ఇక్కడ సాధన ఏ యూనియన్ బి ఈజ్ ఈక్వల్, ఫస్ట్ ఇక్కడ ఏ ఉంది కాబట్టి ఏ అనే సమితి రాయండి. 1 3 4 7 8 యూనియన్ ఇక్కడ కనబడుతుంది కాబట్టి యూనియన్ గుర్తు అదే విధంగా రాయండి. నెక్స్ట్ బి అనే సమితి ఉంది. బి అనే సమితి ఏదుందో ఆ సమితి మొత్తం ఉన్నటువంటి మూలకాలు మొత్తం రాయండి. 1 2 3 4 5 ఏం రాష్ట్రం మళ్ళీ ఒకసారి చూడండి చాలా జాగ్రత్తగా. మీకు 4 మార్క్స్కి వెరీ ఇంపార్టెంట్, ఇలాంటివి అడుగుతారు కాబట్టి ఏ యూనియన్ బి ఈజ్ ఈక్వల్ ఫస్ట్ ఏ సమితి మొత్తం రాసాము, యూనియన్కి యూనియన్ అదే విధంగా రాసాము, బి సమితికి బి సమితి రాసాము. ఇక్కడ ఒక చిన్న లాజిక్ మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎక్కడ ఏ ప్రాబ్లంలో అయినా సరే యూనియన్ కనుక్కోమని చెప్తే ఇప్పుడు నేను చెప్పే ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకుంటే ఎలాంటి తప్పు లేకుండా మీరు చేయొచ్చు. ఏం చేస్తారంటే రెండింటిలో సేమ్ మూలకాలు ఏమన్నా ఉన్నాయో చూడండి. ఫస్ట్ రెండింటిలో సేమ్ మూలకాలు ఏమన్నా ఉన్నాయో చూడండి. రెండింటిలో సేమ్ మూలకాలు కనుక ఉంటే మొదటి సమితి లోపల మీరు ఏం చేస్తారంటే మీకు ఈజీగా ఉండడానికి ఇది మీ పెన్తో రాస్తారు కాబట్టి పెన్సిల్ తీసుకొని దీంట్లో సేమ్ ఉన్న మూలకాలలో ఇక్కడ 1 ఉంది, ఇక్కడ కూడా 1 ఉంది. ఇక్కడ 1కి ఏమో రౌండ్ అప్ చేయండి, ఇక్కడనేమో దాన్ని క్యాన్సిల్ చేయండి. మీకు ఈజీగా ఉంటుంది చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ 3 ఉంది, ఇక్కడ 3 ఉందా, ఉంది కాబట్టి 3 కూడా రౌండ్ అప్ చేయండి, ఇక్కడ క్యాన్సిల్ చేయండి. నెక్స్ట్ 4 ఇక్కడ ఉంది, అక్కడ కూడా 4 ఉంది కాబట్టి 4 రౌండ్ అప్ చేయండి, ఇక్కడ క్యాన్సిల్ చేయండి. 7 ఇందులో ఉంది, అందులో లేదు. 8 ఇందులో ఉంది, అందులో లేదు, వదిలిపెట్టేసేయండి. అంటే ఏం గుర్తుపెట్టుకుంటారు, యూనియన్ అన్నప్పుడే ఫస్ట్ సమితిలో రౌండ్ అప్ చేయండి, సెకండ్ సమితిలో క్యాన్సిల్ చేయండి. ఏంటి సేమ్ ఉన్న వాటిని. సో ఆ విధంగా చేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్ మీకు ఏమొస్తుంది చూడండి. ఇప్పుడు మీరు ఏం చేయాలంటే యూనియన్ అంటే కలిపి రాయడం అని చెప్పాను, మరి ఎందుకు ఇలా క్యాన్సిల్ చేస్తున్నామంటే ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే మొదటి సమితి లోపల ఉన్న అన్ని మూలకాలు తీసుకోండి. 1 3 4 7 8 ఇందులో ఉన్న అన్ని తీసుకోండి. రెండవ సమితిలో మాత్రం ఏవైతే కొట్టి వేసామో అవి మాత్రం తీసుకోకండి, మిగిలిన తీసుకోండి. ఇంకేముంది 2 5. ఎందుకు ఇలా తీసుకోవాల్సి వచ్చింది అంటే అన్ని కలిపి రాయాలి. కరెక్ట్, కలిపి రాసినప్పుడు ఏమవుతుందంటే 1 3 4 ఇక్కడ 1 3 4 అన్ని కలిపి రాస్తే 1 3 4 ఇక్కడ వస్తుంది, మళ్ళీ 1 3 4 వస్తుంది, 2 సార్లు వస్తుంది. కాబట్టి మనం సమితి యొక్క స్టార్టింగ్ క్లాస్ లో ఏం నేర్చుకున్నాం, సమితి లోపల ఒక మూలకం మళ్ళీ రిపీట్ కావద్దని తెలుసుకున్నాం కాబట్టి 2 సార్లు రావద్దు. కాబట్టి మనం ఒకేసారి ఏం చేస్తున్నామంటే ఏవైతే 2 సార్లు వస్తున్నాయో ఉమ్మడిగా, దాన్ని ఉమ్మడిగా అంటాం, ఉమ్మడిగా వచ్చిన మూలకాలని రెండోసారి వసవట్టి తీసుకోకుండా కొట్టివేసాము. ఇప్పుడు వీటిని ఇదే మనకు ఆన్సర్ అవుతుంది. దీన్ని ఇంకా మీకు వరుసగా ఉండేటట్టు కూడా రాసుకోవచ్చు. ఏ విధంగా 1 నెక్స్ట్ 2 ఉంది ఇక్కడ, నెక్స్ట్ 3 4 5 7 8 ఇది మనకు ఆన్సర్. ఇది రాసినా కూడా మీ ఆన్సర్ అవుతుంది, ఇది కూడా మీ ఆన్సర్ అవుతుంది. లాస్ట్ ఆన్సర్ ఏముంది, ఏ యూనియన్ బి కనుక్కున్నాం కాబట్టి ఏ యూనియన్ బి ఈజ్ ఈక్వల్ టు ఇది మీకు కావాల్సినటువంటి ఆన్సర్. ఇప్పుడు ఇది ఆన్సర్ ఎలా ఉంది మనకంటే మూలకాలన్నీ కనబడుతున్నాయి, మనం నేర్చుకున్నాం ఆల్రెడీ. జాబితా రూపంలో రోస్టర్ రూపంలో ఉంది. దీన్ని మనం సమితి నిర్మాణ రూపంలో కూడా రాయొచ్చు. ఏ విధంగా చూడండి, ఏ యూనియన్ బి ఈజ్ ఈక్వల్ టు ఏ యూనియన్ బి అన్నప్పుడే సమితి నిర్మాణ రూపంలో ఏం తీసుకుంటాం, ఎక్స్ సచ్ దట్. దీన్ని చూడండి వెరీ ఇంపార్టెంట్, మీకు ఆబ్జెక్ట్ టైప్ లో అడిగే అవకాశం ఉంటుంది. ఏ యూనియన్ బి కి సమితి నిర్మాణ రూపం ఏ విధంగా రాస్తామో మీకు అడిగే అవకాశం ఉంటుంది. ఎక్స్ అనే మూలకం అని తీసుకుంటే ఎక్స్ అనే మూలకము ఎలా ఉంటుంది చూడండి. ఇందులో ఉన్న అన్ని మూలకాలు గమనించండి. 1 2 3 4 5 7 8. 1 తీసుకుంటే ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. 2 తీసుకుంటే ఇక్కడ ఉంది, ఇక్కడ లేదు. 3 ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. ఒకవేళ 7 తీసుకుంటే ఇందులో ఉంది, ఇందులో లేదు. అంటే ఇందులో ఉన్న మూలకాలు అన్ని ఎలా ఉన్నాయంటే ఉంటే ఇందులోనన్నా ఉంది లేదా ఇందులోనన్నా ఉంది. ఖచ్చితంగా ఆన్సర్ లో ఉండే మూలకాలు ఏ యూనియన్ బిలో ఉండే మూలకాలు మొదటి సమితిలోనన్నా ఉన్నాయి లేదంటే రెండో సమితిలోనన్నా ఖచ్చితంగా ఉన్నాయి. కాబట్టి దీన్ని రాస్తాం. ఇందులో ఏ మూలకం తీసుకున్నా ఎక్స్ అనుకుంటే ఆ ఎక్స్ అనేది ఖచ్చితంగా ఉంది. ఎలా ఉంది, ఎక్స్ బిలాంగ్స్ టు ఐదర్ ఏ, ఎక్స్ బిలాంగ్స్ టు ఐదర్ ఏ అంటే ఏలోనన్నా ఉంది లేదా అది ఏలోనన్నా ఉంది, లేదా అదే ఎక్స్ అనే మూలకం దేనిలో ఉంది, బిలో కూడా ఉండొచ్చు. ఏలోనన్నా ఉండొచ్చు లేదా బిలోనన్నా ఉండొచ్చు. ఇది మీకు చాలా 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 ఇంపార్టెంట్.
మనం ప్రతి ప్రాబ్లాన్ని కూడా వెంచిత్రం ద్వారా కూడా చేయొచ్చు అని చెప్పాం కాబట్టి ఏ యూనియన్ బిని కూడా వెంచిత్రం ద్వారా చాలా ఈజీగా చేయొచ్చు. మరి ఏ యూనియన్ బికి చిత్రం ఎలా ఉంటుంది, దానికి బొమ్మ ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. ఏ యూనియన్ బి అన్నప్పుడు రెండు సమితులు ఉన్నాయి ఇక్కడ. ఆ రెండు సమితులు ఖచ్చితంగా మనము వెంచిత్రం ఎప్పుడు గీసినా మనం ఖచ్చితంగా విశ్వసమితి తీసుకోవాలి. దానికోసం చూడండి వెంచిత్రం ఎలా ఉంది. ఫస్ట్ విశ్వసమితి తీసుకోండి. విశ్వసమితి ఎలా ఉంటుంది, దీర్ఘచతురస్రాకారంలో ఉంటుంది. ఆ విశ్వసమితికి మనం బి అని పేరు పెట్టాము. ఆ విశ్వసమితి లోపల నెక్స్ట్ ఏం తీసుకుంటాము, ఏ అండ్ బి. ఏ సమితి తీసుకుంటున్నాము, బి సమితి తీసుకుంటున్నాము. యూనియన్ అన్నప్పుడు ఏం చెప్పాము మీకు, అన్ని కలిసి ఉండాలి కాబట్టి, అన్ని కలిసి ఉన్నటువంటి మూలకాలు కాబట్టి చూడండి మొత్తం మనం కలర్ వచ్చేసింది. ఏ యూనియన్ బి మొత్తం కలర్ వచ్చినటువంటి ప్లేస్ మొత్తం కూడా మనం ఏం చూస్తుందంటే ఏ యూనియన్ బి. అంటే ఏ భాగము బి భాగం కలిసి ఉన్న మొత్తం భాగాన్ని మనం ఏమంటామంటే ఏ యూనియన్ బి. అది ఏ యూనియన్ బికి కావాల్సినటువంటి వెంచిత్రము. అంటే మీకు ఒకవేళ వెంచిత్రం బొమ్మ గీయండి అంటే విశ్వసమితి తీసుకోవాలి, ఏ సమితి బి సమితి తీసుకొని అంతా కూడా ఏదో ఒక కలర్ చేత షేడ్ చేస్తే మనకి ఏమవుతుందంటే ఏ యూనియన్ బి అవుతుంది. అది మనకు కావాల్సిన వెంచిత్రం. ఏ యూనియన్ బి యొక్క వెంచిత్రాన్ని మనం ఏ విధంగా ఉంటుందో చూసాము. ఇంతకుముందు చేసిన ప్రాబ్లమ్ ని వెంచిత్రం ఆధారంగా ఏ విధంగా చేయొచ్చో చూద్దాం. ఇంతకుముందు మనం చేసిన స్టెప్పులు కాకుండా వెంచిత్రం ఆధారంగా ఒకటే స్టెప్ లో మన ఆన్సర్ వస్తుంది. అదే ప్రాబ్లం మనం తీసుకున్నాం ఇక్కడ. ఏ యూనియన్ బి కనుక్కోవాలి వెంచిత్రం ఆధారంగా. దీనికోసం మనం ఏం చేసాం, విశ్వసమితి యొక్క వెంచిత్రం తీసుకున్నాం. ఫస్ట్ దీర్ఘచతురస్రం, దాంట్లో ఏ సమితి బి సమితి రెండు తీసుకున్నాము. అవి రెండు తీసుకున్న తర్వాత ఏ సమితి బి సమితి తీసుకున్న తర్వాత దాంట్లో ఫస్ట్ మూలకాలను ఏ విధంగా నింపాలో ఒకసారి చూద్దాం. వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ రెండు సమితులలో సేమ్ ఉన్న వాటిని రౌండ్ అప్ చేసుకుందాం. ఇక్కడ 1 1 ఉంది, 3 3 4 4. సేమ్ ఉన్న మూలకాలు రెండింటిలో ఉన్నాయి కాబట్టి ఆ రెండింటికి మధ్యలో ఉన్న ప్లేస్ ఏదైతే ఉందో దాంట్లో 1 3 4 ని నింపాలి. 1 3 4. నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలంటే ఇంకా ఏ సమితి లోపల ఇంకా ఏ మిగిలిన 1 3 4 అయిపోయింది. ఏలో వచ్చేసింది, బిలో వచ్చేసినాయి 1 3 4. నెక్స్ట్ ఏలో ఇంకా ఏం కావాలి, 7 8 కావాలి. ఏలో ఉన్న మిగిలిన భాగంలో 7 8 నింపేసాము. నెక్స్ట్ బి సమితి తీసుకోండి. బి సమితిలో ఏం మిగిలిన ఇంకా 2 5. 2 and 5 ఇంకా బి సమితిలో రాయాలి కాబట్టి బి సమితిలో కూడా ఫిల్అప్ చేసాము. ఇప్పుడు మనకు వెంచిత్రం యొక్క ఏ యూనియన్ బి యొక్క వెంచిత్రంలో ఏముంది, మొత్తం కలిసి ఉన్న భాగం మన ఆన్సర్ కాబట్టి చూడండి దాని నుంచి మన ఆన్సర్ ఏమవుతుంది, ఏ యూనియన్ బి ఈజ్ ఈక్వల్ టు మొత్తం కలిసి ఉన్న భాగం. ఏ సమితి బి సమితి కలిసి ఉన్న భాగం మొత్తం మీరు గమనించండి. ఏమొస్తుంది చూడండి, 1 3 4 1 3 4 మధ్యలో ఉన్నాయి. నెక్స్ట్ 7 8 ఏలో ఉన్నాయి, 7 8. నెక్స్ట్ బిలో ఏమున్నాయి, 2 5. సో ఇవన్నీ మీరు కలిపి రాస్తాం మనకి ఏమవుతుంది, 1 2 3 4 5 7 8. ఇంతకుముందు మనం చేసిన ఆన్సర్ ఈ ఆన్సర్ రెండు కూడా సేమ్ వచ్చేసింది. చూడండి ఎలాంటి స్టెప్స్ చేయకుండా వెంచిత్రం ఆధారంగా చాలా సింపుల్ గా మనం ఆన్సర్ చేయొచ్చు. ఇప్పుడు రెండవ ప్రక్రియ అయినటువంటి సమితుల యొక్క ఛేదనం, దాన్ని ఇంటర్సెక్షన్ ఆఫ్ సెట్స్ అంట. ఇంటర్సెక్షన్ ఆఫ్ సెట్స్ అంటే ఏవైనా రెండు సమితులు తీసుకొని ఆ రెండు సమితులలో కామన్ ఎలిమెంట్స్, సో ఉమ్మడి మూలకాలు, రెండింటిలో ఉమ్మడిగా ఉన్నటువంటి మూలకాలు కనుక తీసుకుంటే దాన్ని మనం ఏమంటామంటే ఛేదనం అంటాం. రెండు సమితులలోని ఉమ్మడి మూలకాలు, రెండు సమితిలో ఉన్నటువంటి ఉమ్మడి మూలకాలను ఏమంటామంటే ఆ రెండు సమితుల యొక్క ఛేదనం అంటాము. దాన్ని ఇంటర్సెక్షన్, కామన్ ఎలిమెంట్స్. దీనిని ఇంటర్సెక్షన్ అనేటటువంటి గుర్తు చేత, సో మనకి యు అనే అక్షరమే మనకు రివర్స్ లో వచ్చేస్తుంది, దాని చేత మనం సూచిస్తాము. ఏ బిలు ఏవైనా రెండు సమితులు తీసుకుంటే దాని యొక్క ఇంటర్సెక్షన్ ఏ ఇంటర్సెక్షన్ బి అని ఆ విధంగా రాస్తాం. మనము చదివేటప్పుడు మాత్రం ఏ ఇంటర్సెక్షన్ బి అని చదువుతూ ఉంటాం. ఏవైనా రెండు సమితులు ఇచ్చినప్పుడు ఇంటర్సెక్షన్ ఏ విధంగా చేయాలో చిన్న ఎగ్జాంపుల్ ద్వారా చూద్దాం. ఏ అనే సమితి 1 2 4 5 8, బి అనే సమితి 2 5 7 9 తీసుకుంటే ఏ ఇంటర్సెక్షన్ బిని ఏ విధంగా కనుక్కుంటాం. ఇంతకుముందు యూనియన్ ఎట్లా చేసామో సుమారుగా దానిలాగా ఉంటుంది, చిన్న చేంజ్ ఉంటుంది. ఒకసారి గమనిద్దాం. ఇక్కడ మనము సాధన ఏ ఇంటర్సెక్షన్ బి, సో సొల్యూషన్ లో మనకి ఏ ఇంటర్సెక్షన్ బి మనం చేసేటప్పుడు ఏం చేయాలంటే ఏ యూనియన్ బికి ఏ విధంగా తీసుకున్నామో ఇక్కడ కూడా సమితులు అదే విధంగా తీసుకోవాలి. ఏ సమితి ఏముంది చూడండి, ఏ సెట్ ఈస్ 1 2 4 5 8. హియర్ ఇస్ ద సింబల్ ఇస్ ద ఇంటర్సెక్షన్ సింబల్, ఇంటర్సెక్షన్. నెక్స్ట్ బి సెట్ ఏముంది చూడండి, 2 5 7 9. ఇన్ బి సెట్ దేర్ ఆర్ ఎలిమెంట్స్ 2 5 7 9. ఇప్పుడు యూనియన్ లోపల మనం ఏం చేసాం ఒకసారి గుర్తుపెట్టుకోండి. యూనియన్ అయినప్పుడు ఫస్ట్ సమితిలో రౌండ్ అప్, సెకండ్ సమితిలో కొట్టివేసాం మనం ఇక్కడ. ఇప్పుడు ఇంటర్సెక్షన్ కి ఏం చేయాలంటే రెండింటిలో ఉన్నటువంటి సేమ్ మూలకాలకి రెండింటి కూడా రౌండ్ అప్ చేయాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్. యూనియన్ కి ఫస్ట్ సమితిలో ఉన్న దానికి రౌండ్ అప్ చేసాం, సెకండ్ సమితిలో ఉన్నటువంటి మూలకాలు సేమ్ మూలకాలని కొట్టివేసాం. ఇంటర్సెక్షన్ మాత్రం రెండు సమితులలో సేమ్ ఉమ్మడి మూలకాలకి రౌండ్ అప్ చేయాలి. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. పెన్సిల్ తో రౌండ్ అప్ చేసేసుకోండి. మీరు ఎగ్జామ్ లో కూడా సేమ్ పెన్సిల్ తో రౌండ్ అప్ చేసేసుకోవచ్చు. 1 ఇక్కడ ఉంది, 1 లేదు. 2 ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది.
నెక్స్ట్ 4 ఇక్కడ ఉంది, 4 లేదు. 5 ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. నెక్స్ట్ 8 ఇక్కడ ఉంది, అక్కడ లేదు. సో మన కామన్ ఎలిమెంట్స్ ఏమున్నాయి ఇక్కడ 2 5. నెక్స్ట్ మన ఆన్సర్ ఏమవుతుందంటే ఎప్పుడైనా సరే రౌండ్ అప్ ఉన్నాయి ఖచ్చితంగా తీసుకోవాలి. రౌండ్ అప్ ఉన్నాయి మాత్రమే తీసుకోవాలి కాబట్టి ఇందులో రౌండ్ అప్ ఏది ఉందో అది మన ఆన్సర్ 2 and 5. దిస్ ఈజ్ యువర్ ఫైనల్ ఆన్సర్ ఏ ఇంటర్సెక్షన్ బి. చాలా సింపుల్ గా ఉంటుంది. మరొకసారి రండి, ఇక్కడ ఏ ఇంటర్సెక్షన్ బి అంటే ఏ సమితి తీసుకున్నాం, ఇంటర్సెక్షన్ సింబల్ బి సమితి తీసుకున్నాం. సో రెండు తీసుకున్న తర్వాత రెండింటిలో కామన్ ఎలిమెంట్స్ కి రౌండ్ అప్ చేసుకోండి. మీకు ఈజీగా ఉండడానికి రౌండ్ అప్ చేసాము, గుర్తుపడడానికి. రౌండ్ అప్ చేశాక ఆ రౌండ్ అప్ చేసిన ఎలిమెంట్స్ ఏమి ఉన్నాయి అవి మాత్రమే రాయాలి. అది మనకు ఏ ఇంటర్సెక్షన్ బి అవుతుంది. అది మన ఫైనల్ ఆన్సర్. నెక్స్ట్ ఇక్కడ కూడా ఇది మనకు రోస్టర్ రూపంలో ఉంది. దీన్ని కూడా మనం ఇక్కడ సమితి నిర్మాణ రూపంలో రాయొచ్చు. ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ ఈక్వల్ టు ఇందులో ఎలిమెంట్ అనేది ఎక్స్ అనుకుంటే సచ్ దట్ ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఇక్కడ ఉన్న ఆన్సర్ లో ఏ ఇంటర్సెక్షన్ బి లో ఉన్న ఆన్సర్ లో ఉన్న ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో 2 ఏ లో ఉంది అండ్ బి లో ఉంది, 5 కూడా ఏ లో ఉంది, బి లో ఉంది. సో ఆన్సర్ ఏ ఇంటర్సెక్షన్ బి మీన్స్ ఏ లో ఖచ్చితంగా ఉండాలి, బి లో ఖచ్చితంగా ఉండాలి. సో ఎక్స్ అనే ఎలిమెంట్ ఇంటర్సెక్షన్ లో ఉందంటే ఎక్స్ మస్ట్ బి ఇన్ ఏ, కంపల్సరీగా ఏ లో ఉండాలి. మరియు ఆ ఎక్స్ అనేది ఖచ్చితంగా బి లో కూడా ఉండాలి, ఒక డిఫరెన్స్ చూడండి. యూనియన్ అన్నప్పుడు ఇక్కడ లేదా వచ్చేసింది, ఏలో ఉండాలి లేదా బిలో ఉండాలి. ఇందులో ఉండొచ్చు, అందులో ఉండొచ్చు. ఇంటర్సెక్షన్ మాత్రం ఏలో ఖచ్చితంగా ఉండాలి, బిలో ఖచ్చితంగా ఉండాలి. రెండింటిలో ఉన్నది మాత్రమే ఇంటర్సెక్షన్ లో ఉంటుంది. ఇది మనకి లాక్షణిక రూపానికి ఏ ఇంటర్సెక్షన్ బి. చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మరియు వస్తుంది, దానికేమో లేదా వస్తుంది. ఇక్కడ సింబల్ కూడా చూడ వెరీ ఇంపార్టెంట్. యూనియన్ కేమో రౌండ్ అప్, సో క్రాస్ మార్క్. ఇంటర్సెక్షన్ కి రెండు కూడా రౌండ్ అప్ చేసుకోవాలి. ఇప్పుడు ఏ ఇంటర్సెక్షన్ బి కూడా మేము చిత్రం చూద్దాం. దాన్ని కూడా మనం ఫిగర్ లో చూపించవచ్చు కాబట్టి ఏ విధంగా ఉంటుందో చూద్దాం. ఏ ఇంటర్సెక్షన్ బి అంటే మళ్ళీ మనం ఏం తీసుకోవాలి, విశ్వసమితి యూనివర్సల్ సెట్ తీసుకుంటాం. సో దీర్ఘచతురస్రాకారంలో రెక్టాంగిల్ తీసుకుంటాం అక్కడ. సో దాన్ని మ్యూ తీసుకున్నాం అక్కడ. మ్యూ తీసుకున్న తర్వాత నెక్స్ట్ ఏ సెట్ బి సెట్ రెండు తీసుకోవాలి. రెండు సెట్స్ తీసుకున్నాం. ఇక్కడ మనకి ఏం చెప్పాము, ఇంటర్సెక్షన్ అంటే ఉమ్మడి మూలకాలు రెండింటి మధ్యలో ఉన్న ప్లేస్ ఉన్నదే మనకు ఆన్సర్ కాబట్టి ఆ రెండింటి మధ్యలో మనం షేర్ చేసాం చూడండి, కలర్ వచ్చేసింది. సో దట్ ఈస్ కాల్డ్ ఏ ఇంటర్సెక్షన్ బి. సో ఆ రెండు వెంచిత్రంలో సెంటర్ పార్ట్ ఈస్ కాల్డ్ ఏ ఇంటర్సెక్షన్ బి. అది మనకు ఆన్సర్ అవుతుంది. సో మనము ఇంతకుముందు చేసిన ప్రాబ్లమ్ నే ఒకవేళ వెంచిత్రం ఆధారంగా ఏ విధంగా చేస్తాం చూద్దాం. సో మరి సేమ్ ఏబి సమితుల కోసం ఇక్కడ వెంచిత్రం తీసుకుంటున్నాం. ఇక్కడ వెంచిత్రం దాంట్లో మ్యూ ఏ ఇస్ ఏ సెట్ బి సెట్ రెండు సమితులు తీసుకున్నాం. ఇక్కడ ఏ ఇంటర్సెక్షన్ బి అంటే ఏ సమితిలో బి సమితిలో ఫస్ట్ మనం ఏం చేయాలి, ఇక్కడ రెండింటిలో ఏవైతే మూలకాలు ఉన్నాయో 2 2 5 5 ఆ సెంటర్ పార్ట్ లో మనం ఏం చేస్తాము 2 5 ఫిల్అప్ చేస్తాము. 2 5 ఫిల్అప్ చేసాము. నెక్స్ట్ ఏ లో రిమైనింగ్ ఏముంది 1 4 8 ఫిల్అప్ చేస్తాం. బి లో రిమైనింగ్ ఏంటి 7 9 ఫిల్అప్ చేసాం. ఇప్పుడు మన ఆన్సర్ ఏంటి, ఏ ఇంటర్సెక్షన్ బి అంటే ఆన్సర్ ఏంటి ఇక్కడ చూడండి. ఏ ఇంటర్సెక్షన్ బి అంటే అక్కడ మనకు ఫిగర్ లో ఉన్నట్టుగా సెంటర్ లో ఉన్నటువంటి ఆన్సరే ఏ ఇంటర్సెక్షన్ బి కాబట్టి ఇక్కడ ఏ ఇంటర్సెక్షన్ బి మీన్స్ సెంటర్ లో ఉన్న ఆన్సర్. సెంటర్ లో ఏముంది చూడండి మీకు అక్కడ 2 and 5. సో 2 and 5 ఇస్ అవర్ ఆన్సర్. దిస్ ఇస్ ద ఏ ఇంటర్సెక్షన్ బి. ఇంతకుముందు చేసిన ఆన్సర్ ఇది కూడా మీకు సేమ్ ఉంటుంది. ఇది ఏ ఇంటర్సెక్షన్ బి. మిగిలిన ప్రక్రియ భేదం అనేది నెక్స్ట్ క్లాస్ లో నేర్చుకుందాము. మరి ఈ రోజు నేర్చుకున్నటువంటి అంశాలు ఒక్కసారి చూద్దాం. ఏమేమి నేర్చుకున్నాము, సమితిలో ఉన్నటువంటి రకాలు నేర్చుకున్నాము. శూన్య సమితి, విశ్వ సమితి, ఉపసమితి అవన్నీ నేర్చుకున్నాము. దాని తర్వాత వెంచిత్రాలు ఎలా వచ్చాయి, వెంచిత్రాలు ఏ విధంగా ఇస్తాం, వెంచిత్రాల గురించి నేర్చుకున్నాము. దాని తర్వాత మనకి సమితిలోని ప్రక్రియలో రెండు నేర్చుకున్నాము, సమ్మేళనము మరియు ఛేదనం రెండు నేర్చుకున్నాము. మిగిలినవి మనం నెక్స్ట్ క్లాస్ లో నేర్చుకుందాం. అంతవరకు ఈ వీడియో కంప్లీట్ అయిన తర్వాత మీరు దాని వర్క్షీట్ కంప్లీట్ చేయండి, ఆన్లైన్ టెస్ట్ రాయండి. దీనిపైన మీకు అవగాహన వచ్చేస్తుంది.